నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమల్ల తనమల్ల గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ముమ్మిడివరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తన ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం మండలం గేదెలంకలో 17 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు కేంద్రపాలిత ప్రాంతమెల్లా పుదుర్నేరి ఎక్కైన లోక్సభ స్థానానికి సంబంధించి యానం నియోజకవర్గంలో 19వ తేదీ శుక్రవారం నిర్వహించే పోలింగ్ ఎన్నికల శాఖ సర్వం సిద్ధం చేసింది. పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానంలో మొత్తం 30 నియోజకవర్గాలున్నాయి. వాటిలో ఒకటి కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానం. సుమారు 30 కిలోమీటర్ల విస్తరణలో యానంలో సుమారు 40,000 మంది ఓటర్లు ఉన్నారు. పుదుచ్చేరి కారైకాల్ మహే యానం ప్రాంతంలో మొత్తం 30 నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాలకు కలిపి ఒక రాజ్యసభ ఒక లోక్సభ ఎంపీ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం మొదటి విడతలో పుదుచ్చేరి ఏకైకాల్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యానంలో ఎన్నికల శాఖ ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా 10,23,699 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 4,80,569 మంది ఉండగా మహిళలు 5,42,979 మంది, థర్డ్ జెండర్ 148 మంది ఉన్నారు. యానాంలో 39,408 మంది, వారిలో పురుషులు 19,037, మహిళలు 20,371 మంది ఉన్నారు. యానం నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 వార్డులకు గాను మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. యానం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మునుస్వామి నేతృత్వంలో భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఓకే లేట్ చేయకుండా పంపించాలి. మాకు 9 గంటలకు రెడీ చేస్తారు. Wait.
ఐపోలవరం మండలం గుత్తినదివి జి వేమవరం గ్రామాల నుండి మండల శెట్టి బలిజ నాయకులు కోపిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో విసుగు చెంది సుమారు 60 మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి గణేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజు ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని, అందుకే బీసీలకు రక్షణ చట్టం, 50 సంవత్సరాలకే పెన్షన్, అలాగే పెన్షన్ నెలకు 4000 పెంచిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో రెడ్డి వెంకటేశ్వరరావు, విత్తనాల నాగేశ్వరరావు, యనమదల సత్యనారాయణ, మట్టపర్తి అప్పారావు, మట్టపర్తి శ్రీను, మట్టపర్తి శ్రీనివాస్, విత్తనాల అంజీ, చప్పిడి భానుమూర్తి, వాసంశెట్టి కొండయ్య, రెడ్డి శ్రీనివాసరావు, దునబోయిన అబ్బులు, గుత్తుల మూర్తి, కడలి చంటి, కడలి వెంకటేశ్వరరావు, రెడ్డి భాను, కొప్పిశెట్టి రామకృష్ణ, గురజాపు రామకృష్ణ, చప్పిడి శ్రీను, గురజాపు శివశంకర్ నాయుడు, ధనబాబు, రెడ్డి సాయి, గుత్తుల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి మీ గ్రామంలో సమస్యలు చెప్పారు, మీ గ్రామానికి వచ్చినట్టు వ్యవహారంలో ఏదైతే మంచినీటి సమస్య ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలని తప్పకుండా పెద్ద ఎత్తున ఫండింగ్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా నేను ప్రభుత్వం చేసేసి ఆ 2 కార్యక్రమాలు చేస్తాం. వాటర్ సమస్య అయితే మనం ఆ రోజు సుమారు 260 కోట్లు మన నియోజకవర్గాన్ని తెస్తే ఎప్పుడు దాకా కూడా పూర్తి చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా పాటు చేసేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడి 250 కోట్లు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. మరి మన ప్రభుత్వం పోవడం వల్ల ఇప్పుడు కూడా నేను ఇవ్వలేదు, మళ్లీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అందరూ కూడా మంచినీళ్ళు ఇస్తాం. ఏదైతే అన్నాల కాలంలో మరి చెప్పారు వంతెన నిర్మాణం, ఆ వంతెన కూడా తప్పనిసరిగా. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు చిన్నవలసల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు చిన్నవలసల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. Hey!
ముమ్మిడివరం మండలం గేదెలంకలో 17 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గెలుపు కృషి చేస్తామని తెలిపారు. ముమ్మిడివరం మండలం గేదెలంకలో 17 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గెలుపు కృషి చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం కోసం మా గేదెలంక గ్రామం తరపున మా గేదెలంక గ్రామ వాలంటీర్లందరం కూడా రాజీనామా చేసి ఆయనకు పూర్తి మద్దతును తెలిపి ఆయనకి గెలవడానికి మేమందరం సపోర్ట్గా ఉంటామని అందుకే ఈ రాజీనామా చేస్తున్నాము. ముమ్మిడివరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తన ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఐపోలవరం గ్రామంలో శెట్టిబ్రిడ్జ్ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడి సుమారు 35 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చామని, గ్రామంలో అభివృద్ధి లేదని, రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఇక పార్టీలో ఇమడలేక ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని, అప్పుల కుప్పగా మారిందని, సంక్షేమ పథకాల మాటున ప్రజాధనం పక్కదారి పట్టిందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బుచ్చిబాబు అన్నారు. ప్రభుత్వం నడపడమంటే అప్పులు తెచ్చి పంచిపెట్టడం కాదంటున్న బుచ్చిబాబు, వైకాపా ప్రభుత్వంలో ప్రతి స్కీము వెనుక ఒక స్కామ్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ మొదటి గోవింద్ గారిని వేదికలను కోరుతున్నాం. గోవింద్ గారు, అదేవిధంగా మన ఐపోలవరంకి అయినా కానీ ఎంతో శ్రద్ధతోటి మహిళామణులు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇప్పటి వరకు మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మా గ్రామం అంటే మా యొక్క ఐపోలవరం చెట్టుపల్లి గ్రామంలో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపో. ఇళ్ళ ఓమేశ్వరరావు గారు, సూర్యనారాయణ గారు, యనమదల సత్యనారాయణ గారు, రెడ్డి వరలక్ష్మి గారు, దేవాయి గారు, శ్రీని గారు, ధర్మారావు గారు, రావరాజు గారు, చంద్రశేఖర్ గారు, నందుల శ్రీని గారు, బండికేశ్వరరావు గారు, ఒకసారి చూడండి ప్రసాద్ గారు. అలాగే
వేసిండి మా సరిపోతుంది అంతే. మీరే ఆత్మీయ సమావేశం పెట్టి జాయిన్ అయినందుకు 2014లో మీరు అందరూ కూడా నాకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మనం 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి మన నియోజకవర్గంలో అత్యధికంగా ఆ రోజు బత్తిన సుబ్బారావు గారు, బాలయ్య గారి తర్వాత అత్యధిక నిధులు తెచ్చుకుని మరి మన నియోజకవర్గంతో అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో భాగంగా మీ గ్రామంలో మరి చెప్పారు వాటర్ ట్యాంక్ ఒకటి, మన కమ్యూనిటీ హాల్ ఒకటి చేసాం. అదేవిధంగా రోడ్లు కూడా వేసుకున్నాం. ప్రధాన రహదారి కూడా ఆ రోజు మనం ఒకసారి తార్ రోడ్ వేసినట్టు కదా, తార్ రోడ్ వేసాం. మీ అందరి కోరిక, ప్రధాన కోరిక దాన్ని సిమెంట్ రోడ్ వేయాలి, దాని వారం డ్రైన్ కట్టాలని చెప్పి తప్పకుండా మీ అందరి కోరిక ఈ సంవత్సరం ఈసారి మీరందరూ బాలయ్య గారి అబ్బాయిని నన్ను 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తారు. కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ 3 అభ్యర్థులుగా పోటీ చేస్తాం. కాబట్టి మరి జనసైనికులు కానీ, మరి బీజేపీ కానీ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి పేరు అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఒక బీసీ సమాజ వర్గానికి కానీ, ఎస్సీలు కానీ తీవ్రమైన అన్యాయం చేశాడు. మీ అందరికీ చెప్పుంటారు అన్నీ. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్ 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 10% తగ్గించి మీకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో సుమారు 16,800 మందికి మరి గ్రామ సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు రావాల్సినవన్నీ కూడా గండికొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా బీసీ కార్పొరేషన్లు వేపేసాడు. బీసీ సప్లై కూడా లేదు. ఆ రోజు మనం బీసీ సప్లై ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి మరి ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేసాం. 1 లక్ష రూపాయలు సబ్సిడీతో లోన్లు ఇచ్చాం. ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నవరత్నాల పేరుతో అందరినీ మోసం చేసి మరి పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 2,250, 2,500, 2,700 లాస్ట్ 3 నెలలు 4 నెలల్లో మరి 3,000 రూపాయలు ఇచ్చాడు. దాంట్లో కూడా ఒక్కొక్కరి ధర 36,000 రూపాయలు ఒక్కో పెన్షన్ ధర కొట్టించాడు. మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నది మద్యం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మద్యం అంతా కూడా అన్ని డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి నాసిరకమైన మద్యం ఇచ్చి చాలామంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో కూడా మాట తప్పాడు. మరి ఏదైతే మన నియోజకవర్గంలో ఎక్కువ మీద ఇసుక మీద బతికేవారు, ఎక్కువ మన రేవులోంచి తెచ్చి ఇసుక తెచ్చుకునే కుటుంబాలు చాలామంది ఉండేవారు. వారందరినీ కూడా అలాగే మనం అప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అక్కడ తెచ్చుకుని నా మీద తెచ్చుకోవడం వల్ల 1000 రూపాయలంతా ఇసుక తీసుకున్నారు తప్ప ఈరోజు 5,000 పెడితే కానీ ఒక ఇసుక ట్రాక్టర్ రావట్లేదు. అది కూడా ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి మొత్తం 1,000 కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో అయితే మొత్తం అంతా అతను దోచుకున్నాడు. కాబట్టి అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన అందరి గురించి ఒక అమరావతి రాజధాని ఏర్పాటు చేయాలి, మన పిల్లల భవిష్యత్తు. 5 ఏళ్ల విధ్వంసకర జగన్ పాలన నుంచి విముక్తి పలికేందుకు వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆయా గ్రామాల ప్రజలను కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి, జాజిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. తొలుత నీలపల్లి గ్రామంలో నీలపల్లమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విధ్వంసం మొదలైందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైసీపీ పాలనతో తీవ్ర విఘాతం కలిగిందన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలన పోయేందుకు ఈ ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఓటు హక్కును వినియోగించుకుని సైకిల్ గుర్తుకు ఓటేయాలన్నారు. అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి మరలా గాడిలో పెట్టేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వ పాలన అత్యవసరమన్నారు. అతి త్వరలోనే ప్రజాపాలన రాబోతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
మా గతంలో 2014లో మీరు మాకు ఓట్లు వేశారు. అప్పుడు మంచినీళ్ళు అదేవిధంగా ఇక్కడ రోడ్లు 14 మనం గ్రామ రోడ్లు వేసాం. అప్పుడు ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ఒక అందరికీ నమస్కారం అండి. ఇండియన్ కాలనీ ప్రజలకందరికీ కూడా నేను సర్పంచ్ గారిని ఎక్కి ముందు వీళ్ళందరూ సహకారం చేశారు. ఆ లెక్క ప్రకారంగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మధ్యలో అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా ఏర్పాటు చేశాము. ఆ స్ఫూర్తితో వీళ్ళందరూ మన పార్టీకి వచ్చి ఈ ఏకరాటిగా మంత్రి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఈ మాట నిలబెట్టుకుంటారు వాళ్ళు. నేను కూడా ఈ రోడ్లు వేయించి డ్రైనేజ్ ఇచ్చేలాగా నీళ్లు ఎప్పుడు వచ్చేలా చేస్తామని చెప్పేసి సందర్భంగా మాట ఇస్తున్నాం. ముమ్మిడివరం మండలంలోని శ్రీ సీతారాముల కళ్యాణం నాటకం కార్యక్రమం జరిగింది. నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో గల శ్రీ సీతారామలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కనుమరుగైపోతున్న నాటకాన్ని ప్రదర్శించారు. ఈ తరానికి కళ్లకు కట్టినట్టుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నాటకం అత్యంత వైభవంగా జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు పాల్గొని తిలకించారు. మొదటి బహుమతి పొంది అలాగే డైరెక్టరు, బెస్ట్ యాక్టరు, బెస్ట్ విలను, బెస్ట్ ప్రొడక్షన్లు అన్నీ వచ్చినాయి. దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండి మమ్మల్ని చూసినట్టు ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. కెమెరామ్యాన్ సురేష్ గారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమల్ల తనమల్ల గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను, అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావటం ఖాయమని, మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారిపోయిందని ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వేపకాయల నారాయణరావు, సర్పంచ్ పోతల భవానీ, వన్నె వీరబ్రహ్మం, మేడిశెట్టి దుర్గారావు, సలాది పుష్పతి, బొమ్మిడి సోమలమ్మ, గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కూటమి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామస్తులంతా కూడా చక్కగా అందరూ కూడా సహకరిస్తూ మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, మాధురి గారి నాయకత్వం, హరీష్ మాధురి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తనిమల గ్రామంలో
మన టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇది బాబు గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి గృహిణికి వివరిస్తూ అలాగే మన గ్రామంలో తనమల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు వీరందరూ సహకారంతో ఈరోజు ఇంటింటికి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇంకా మహిళలు మా టీడీపీ నుంచి వచ్చిన మహిళలు ఇంకా జనసేన నుంచి మహిళలు మేమందరూ కలిపి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ముఖ్యంగా మన అభ్యర్థిగా పోటీ చేసిన మన ఎమ్మెల్యే గారు సుభాష్ గారిని అలాగే ఎంపీగా పోటీ చేసిన గంటి హరీష్ కుమార్ గారిని మన అత్యధిక తనిమల గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు కాజులూరు మండలం తనుమల్ల పెనుమల్ల గ్రామాల్లో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు అదేవిధంగా గంటి హరీష్ మాధురి గారిని రేపు 13వ తారీఖు జరగబోయే ఈ యొక్క ఎలక్షన్లో ఇద్దరిని కూడా అధిక మెజార్టీతో నెగ్గించారని అదేవిధంగా బాబు సూపర్ 6 పథకాలను ఇంటింటికి చేరవేస్తూ మన యొక్క తనుమల గ్రామంలో సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు అప్పన్న గారు అదేవిధంగా మన యొక్క జన సైనికులు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పేపకర్ నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి మహిళల ద్వారా ఈ యొక్క సూపర్ 6 పథకాలకి పాంప్లెంట్లు ఇంటింటికి పంచుతూ రేపు రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను నెగ్గించాలని అదేవిధంగా సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్ వచ్చినంటే ప్రతి ఇంటికి పొందినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటికి వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన తనుమల గ్రామంలో ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు ఇరు పార్టీ ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని మన యొక్క గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించినందుకు మన యొక్క ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి తనుమల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, హరీష్ మాధురి గారి నాయకత్వం, హరీష్ మాధురి గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమల్ల తనమల్ల గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తన ఎన్నికల ప్రచారం. ముమ్మిడివరం మండలం గేదెలంకలో 17 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.